తెలంగాణలో ప్రజాపాలన అప్లికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో మనకు అప్లికేషన్ ఆన్లైన్ డేటా ఎంట్రీ అయితే కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో క్యాండిడేట్స్ డిఫరెంట్ స్కీమ్స్కి, సో వాళ్ళ లిస్ట్ రిలీజ్ అనమాట. దీనికి సంబంధించి అప్డేట్ వీడియోని పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు ఫ్యూచర్లో కావాలంటే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ముఖ్యంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా. సో తెలంగాణలో యాక్చువల్గా ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా అభయహస్తం అప్లికేషన్ అన్నీ కూడా ఈ మంత్ 17th లోపల ఆన్లైన్లో డేటా ఎంట్రీ అనేది కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. కాకపోతే కొన్ని ప్లేసెస్లో ఇప్పటికే ఆన్లైన్ డేటా ఎంట్రీ కంప్లీట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్గా కరీంనగర్ డిస్టిక్ అనమాట, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. వాళ్ళకి ఇచ్చిన అప్లికేషన్ డేటా వాళ్ళకి ఇచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఫీడ్ చేశారు. ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా కొన్ని ఏరియాస్లో ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ 17 తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ని బట్టి, సో ఆ స్కీమ్స్కి ఎలిజిబుల్ అవ్వాలంటే కావాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు, అనౌన్స్మెంట్ చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళు అనౌన్స్మెంట్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో వాళ్ళకు ఆ స్కీమ్ సంబంధించిన బెనిఫిట్ అయితే దొరుకుతుంది అన్నమాట, ఓకేనా. సో ఇది అప్డేట్. అంటే మొత్తం ఓవరాల్ తెలంగాణ మాత్రం అయితే అవ్వలేదు. 17 వరకు టైం ఇచ్చింది గవర్నమెంట్. సో 17 లోపల మ్యాక్సిమం మొత్తం తెలంగాణ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఈ మంత్ ఎండింగ్ లోపల మనకు ఎవరెవరు ఎలిజిబుల్ అయ్యారు స్కీమ్స్కి అని చెప్పేసి వాళ్ళ డేటా అయితే రిలీజ్ అవ్వడానికి, లేకపోతే ఆన్లైన్లో మనం చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే దొరుకుతుంది. సో ఇది అప్డేట్. థ్యాంక్ యూ.